వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి మన మైలార మల్లికార్జున స్వామి దేవస్థానం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారము అనే గ్రామంలో స్వామివారు ఎన్నో సంవత్సరాలుగా స్వయంభువుగా ఉద్భవించి ఉన్నారు. దేవాలయం మనం ప్రారంభం అవ్వగానే ముందుగా స్వామివారి తోరణ దర్శనము చేసుకొని అనంతరము క్షేత్రపాలకుడు అయినటువంటి పట్టాభిషేక ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శిస్తాము. స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. దేవాలయానికి క్షేత్రపాలకుడిగా పట్టాభిషేక హనుమంతుడిగా కొలువెళ్ళి ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది. కోనేరు ఎంతో వైభవంగా నిర్మాణం జరుగుతోంది. అలాగే అయ్యప్ప దేవాలయము దర్శనం చేసుకుంటాము. ఆ తర్వాత గిరి ప్రదక్షిణము అలాగే ప్రారంభం చేసుకొని సాగుతూ ఉండగా మనం ముందుగా మల్లికార్జున స్వామి దేవస్థాన పక్క నుంచి వెళుతూ గిరి ప్రదక్షిణాన్ని ప్రారంభం చేసుకుంటాము. ఏ దేవాలయానికి వెళ్ళినా ప్రదక్షిణము తర్వాతే స్వామి దర్శనం ఉంటుంది. అలాగే గిరి ప్రదక్షిణము తర్వాతే స్వామి దర్శనము చేసుకోవాలి. ఈ విధంగా మనము గిరి ప్రదక్షిణము చేస్తూ వెళుతూ ఉండగా ముందుగా ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ పూజ చేసినా ప్రధానంగా ఉండేటువంటి వారు గణపతి. అలాగే ఇక్కడ గణపతి నామము క్షిప్రప్రసాద గణపతి, ఆ తర్వాత మేధా దక్షిణామూర్తి, ఇక 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ దేవాలయము, మల్లికార్జున స్వామి దేవాలయము, మహాకాళేశ్వర దేవాలయాన్ని దర్శిస్తాము. అనంతరము మనము ఓంకారేశ్వర దేవాలయాన్ని దర్శిస్తాము. ఇలా మనము ఒక్కొక్క 12 జ్యోతిర్లింగాలని దర్శించటం. మీరు గమనిస్తే ఒక్కొక్క గోపురము ఒక్కొక్క రకముగా ఉన్నది. కారణము అక్కడ ఎలా ఉంటుందో అలా ఉండటం అన్నమాట. అనంతరము వైద్యనాథ దేవాలయము, ఆ వెంటనే మనము భీమశంకర దేవాలయాన్ని దర్శించటము జరుగుతుందన్నమాట. ఆ వెంటనే రామేశ్వర దేవాలయాన్ని దర్శిస్తాము. ఆ వెంటనే నాగేశ్వర దేవాలయాన్ని దర్శిస్తాము. ఇకపోతే లోపలుండేటువంటి శివలింగాలు కూడా అక్కడ ఉన్నటువంటి రీతిలోనే ఉండటము. కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించటము జరుగుతుంది. కాశీ విశ్వేశ్వర స్వామి ఏ విధంగా ఉంటారో ఆ విధమైనటువంటి రూపమే మనం దర్శించటం జరుగుతుంది. ఆ తర్వాత త్రయంబకేశ్వరుణ్ణి దర్శిస్తాము. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము కూడా యథావిధిగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపములో ఉంటుంది. ఆ తర్వాత కేదారేశ్వర స్వామి, ఆ వెంటనే చివరిది కృష్ణేశ్వర స్వామి దేవాలయము. ఈ దేవాలయంతో పూర్తి చేసుకొని రాజగోపురము నుంచి బయటికి వస్తూ ఉంటామన్నమాట. ఇలా గిరి ప్రదక్షిణాన్ని పూర్తి చేసుకొని మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటాము. ఈ శక్తులంతా దర్శనము చేసుకొని మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవటం వలన ఎంతో విశేష కార్యసిద్ధి వంటి ఎన్నో పనులు కూడా పూర్తి అయ్యేటువంటి మంచి స్థితి కలుగుతుంది. మన తెలంగాణలో ఒక విశేష మాట ఉన్నది, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని. మరి ఇంత విశేషమైనటువంటి శైవ క్షేత్రములో మల్లికార్జున స్వామి ధర్మపత్ని అయినటువంటి భ్రమరాంబికాదేవి ఆలయము కూడా నిర్మాణము జరుగుతున్నది. ఇప్పటి వరకు పుస్తకాలలోనే కలదు అటువంటి నిర్మాణము. మనము అది సిమెంటులో ఏర్పాటు చేసినా మనము ఎక్కడా లేని విధముగా ఎంతో చక్కగా గర్భాలయము, ఉపగర్భాలయము, అంతరాలయము, మండపము, ముఖమండపము అని 5 మండపాలుగా దేవాలయ నిర్మాణం చేస్తున్నాము. అమ్మవారికి పంచోపచార పూజ అంటే ఎంతో ప్రీతి. మరి మండపము కూడా పంచోపచారముగా ఉంటున్నది. అలాగే ఇందులో గర్భాలయంలో 9 అడుగుల భ్రమరాంబిక అమ్మవారిని దర్శిస్తే ఉపగర్భాలయములో శ్రీచక్రాన్ని దర్శిస్తాము. ఇలా ప్రతి
ప్రతిష్ఠా కార్యక్రమము కూడా ఆ యంత్రానికి ఆయా దేవాలయాల్లో పూజా కార్యక్రమము జరిగి వస్తుంది. 12 జ్యోతిర్లింగాలు తిరగటమే, అలాగే 18 శక్తిపీఠాలకి వెళ్ళి రావటమే జరుగుతుంది. దేవాలయంలో మనము ఏర్పాటు చేసినటువంటి 12 జ్యోతిర్లింగాలే కాక ఈ గుట్టంతా కూడా మనకి త్రిశూల గుట్ట అనే నామకరణం ఉన్నది. ఈ గుట్ట చుట్టూతా కూడా 108 త్రిశూలాలు రావటం జరుగుతుందన్నమాట. ఇలా 108 త్రిశూలాలు రావటానికి కారణము, మనకి 10 అవతారాలు అంటే విష్ణు రూపము అని మనకి తెలుసు. కానీ పరమేశ్వరి రూపాలు ఎన్ని అని చూస్తే ఆయనవి 108 రూపాలు. అందుకారణంగా 108 త్రిశూలాలు ఏర్పాటు చేసి ఆయా త్రిశూలాలలో ఒక్కొక్క త్రిశూలములో స్వామివారి సంబంధితమైనటువంటి ఆయా నామకరణాన్ని ఆవాహన చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ 102 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము కాగా షట్ సుబ్రహ్మణ్య దేవాలయాలు, షట్ అనగా 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు కూడా ఇక్కడ రానున్నాయి. అలాగే అష్టభైరవుల దేవాలయము కూడా ఇక్కడ నిర్మాణం అవుతుంది. అలాగే కార్తవీర్యార్జున స్వామి మండపము, ఆ మండపములో పంచభూత లింగాలు కూడా అక్కడ ఏర్పాటు అవుతాయి. పూర్తిగా మనము చేసే ఈ గిరి ప్రదక్షిణ నామము శ్రీగిరి ప్రదక్షిణము. ఈ శ్రీగిరి ప్రదక్షిణము పూర్తి చేసుకునే లోపు పరమేశ్వరుడు ఎవరు, ఆయనకి రూపము ఏమిటి, ఆయన విధానము ఏమిటి అనే పూర్తి విషయము తెలుసుకుంటాము. శైవ క్షేత్రము అంటే ఏమిటో మనము తెలుసుకునేటువంటి పరిస్థితి కలుగుతుందన్నమాట. అలా దేవాలయంలో మనము ఎన్నో విశేష కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలకి భక్తజనులంతా సహకరించి మీ తోచిన సహకారము చేయవలసిందిగా ప్రార్థన.